భాష్యం విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా కల్చరల్ డే వేడుకలు. డాన్స్లు మరితర సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తించిన భాష్యం విద్యార్థులు. ప్రిన్సిపల్ సురేంద్రబాబు పర్యవేక్షణలో ఘనంగా కల్చరల్ డే. ఆదోని పట్టణంలోని ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో భాష్యం మొదటి బ్రాంచ్ ఆధ్వర్యంలో శనివారం కల్చరల్ డే అంటే సాంస్కృతిక దినోత్సవం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ పిలుపు మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ అద్భుత ప్రదర్శనలతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ సీఈఓ మాచని కవిత మాట్లాడుతూ, విద్యార్థులు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే సృజనాత్మకత పెరుగుతుందని తెలిపారు. విద్యార్థుల సంతృప్తి, తల్లిదండ్రుల ఆనందమే విద్యాసంస్థల లక్ష్యం కావాలని కొనియాడారు. మరో అతిథి ఆర్టీఓ సిసిల దీప్తి మాట్లాడుతూ, విద్యార్థుల క్రమశిక్షణను అభినందిస్తూ ఇదే పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. డిప్యూటీ డీఈఓ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. భాష్యం విద్యాసంస్థలు అకాడమిక్స్లో ఎంతటి ప్రతిభ చూపుతాయో విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే సాంస్కృతిక కార్యక్రమాల్లో అంటే యాక్టివిటీస్లో కూడా అంతే ముందుంటాయని ప్రిన్సిపల్ సురేంద్రబాబు గారు పేర్కొన్నారు. ఈ వేడుకలో వైస్ ప్రిన్సిపల్స్ భార్గవ్, పవన్, హెచ్ఎం శిరీష, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి. హ్యాపీ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ సురేంద్రబాబు, భాష్యం స్కూల్ ఆదోని ప్రిన్సిపల్ అండి. ఇక్కడ ఈరోజు ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో కల్చర్స్ డే ప్రోగ్రామ్ అనేటువంటిది కనెక్ట్ చేస్తూ ఉన్నాము. కల్చర్స్ డే ప్రోగ్రామ్ అనేటువంటిది అకాడమిక్ ఇయర్ వన్స్ అనేటువంటిది కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మా రెస్పెక్టెడ్ చైర్మన్ రామకృష్ణ గారు, వైస్ చైర్మన్ హనుమంతరావు గారు, ఎండి సాకేతరామ్ సారు, మా రాయలసీమ 5 జోనల్ ఇన్ఛార్జ్ కవిత మేడం గారు కూడా ఈరోజు విచ్చేశారు. మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు కల్చరల్ డే ప్రోగ్రామ్ అనేటువంటిది మార్నింగ్ 8 o'clock స్టార్ట్ కావడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు డిఫరెంట్గా మనకు నర్సరీ కిడ్ మొదలుకొని 9th క్లాస్ స్టూడెంట్స్ వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ అకాడమిక్స్తో పాటు నాన్ అకాడమిక్స్లో కూడా స్ట్రాంగ్గా కావడానికి భాష్యంలో వివిధ రకాల యాక్టివిటీస్ కరెక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క దానికి ప్రోత్సహించినటువంటి జడిఓ కవిత మేడం గారికి మా ఆదోని భాష్యం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మా స్కూల్లో అకాడమిక్స్లో కూడా మనము రీసెంట్గా జేఈ మెయిన్స్లో కూడా మంచి టాపర్గా నిలిచాం. జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, జిప్మర్, డ్రీమ్డ్, నీట్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మేము ముందంజలో ఉన్నాం. ఇటువంటి ఎన్నో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామంటే దానికి కారణం కేవలం అకాడమిక్సే కాదు, నాన్ అకాడమిక్స్లో కూడా మనము ముందుంటామని చెప్పేసి ఈ కల్చరల్ డే ప్రోగ్రాంలో తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్య అతిథులుగా మాకు మార్నింగ్ ఆర్టీఓ మేడం గారు, శిశిర దీప్తి మేడం గారు విచ్చేశారు. మనకు మధ్యాహ్న సమయంలో మా జడ్డీఓ అయినటువంటి కవిత మేడం గారు విచ్చేశారు. సాయంత్రం డిప్యూటీఓ రాజేంద్ర ప్రసాద్ సార్ కూడా విచ్చేస్తూ ఉన్నారు. వారందరూ బ్లెస్సింగ్స్తో ఈ ప్రోగ్రామ్ సక్సెస్గా ముందుకు పోతున్నాం. ఈ ప్రోగ్రామ్కి తల్లిదండ్రుల యొక్క సహకారం చాలా మరవలేంది. వారికి కూడా మేము థ్యాంక్ యూ చెప్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా జడ్డీఓ మేడం గారు అయినటువంటి కవిత మేడం గారు చిన్న వాయిస్ సందేశం ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ రామకృష్ణ సార్ ఆదేశాల మేరకు వైస్ చైర్మన్ హనుమంతరావు సార్ అండ్ ఎండి సాకేతరామ్ సార్ ఆదేశాల మేరకు ప్రతి ఇయర్ కల్చరల్ డే యాక్టివిటీస్ సెలబ్రేట్ చేసుకుంటాము. బికాజ్ మేము ఓన్లీ అకాడమిక్స్లో కాకుండా ఈవెన్ యాక్టివిటీస్లో కూడా పిల్లల్ని పార్టిసిపేట్ చేయనిస్తూ అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో పిల్లలకి ఇవన్నీ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాము. అండ్ భాష్యం ఓన్లీ వన్ విజన్ మీద వెళ్తుందండి. ప్రతి ఒక్క ఎంప్లాయీ ఆ విజన్ మీదే వర్క్ చేస్తారు. స్టూడెంట్ ఇంప్రూవ్మెంట్ అండ్ పేరెంట్ సాటిస్ఫాక్షన్ మీదే వెళ్తాము. అండ్ మాకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం స్టూడెంట్స్కి అన్ని దాంట్లో పేరెంట్స్ని కూడా సాటిస్ఫై చేస్తాము. అండ్ అందరూ ఈ విజన్ మీదే వర్క్ చేస్తారు, ప్రతి ఒక్క ఎంప్లాయీ. థ్యాంక్ యూ సార్. నవతర నిర్మాణం భాష్యం, నడవడికను నేర్పిన భాష్యం. నవతర నిర్మాణం భాష్యం, నడవడికను నేర్పిన భాష్యం. మన భారత పౌరులనే తీర్చిదిద్దే భాష్యం. భాష్యం మన భారత పౌరులనే తీర్చిదిద్దే భాష్యం. భాష్యం
ప్రతిభకు పరమార్థం భాష్యం, ప్రజ్ఞకు మరురూపం భాష్యం. మన రేపటి పౌరుల కోసం ప్రగతి పథం వేసే మన భాష్యం. తరం తరం నిరంతరం మన వెంట ఉండే భాష్యం. నీ గెలుపుకే నిదర్శనం అవుతుంది ఈ భాష్యం. భాష్యం భాష్యం భాష్యం, it's the symbol of each generation. భాష్యం భాష్యం భాష్యం, it's the power of each generation. క్రమశిక్షణ నేర్పిన భాష్యం, మంచితనం నేర్పిన భాష్యం. క్రమశిక్షణ నేర్పిన భాష్యం, మంచితనం నేర్పిన భాష్యం. మానవతగా మలచిన మన భాష్యం భాష్యం. మానవతగా మలచిన మన భాష్యం భాష్యం. ఇస్తున్నారు. బెస్ట్ అటెండెన్స్ అండ్ బెస్ట్ అకాడమిక్ ప్రైజెస్ 4th and 5th క్లాస్ పెండింగ్ ఉన్నాయి. ఈ కంక్లూడ్ చేస్తాం 1 అవర్లో. దయచేసి ప్రతి పేరెంట్ కొద్దిగా ఓపిక కూర్చొని పిల్లల కోసం ఒక రోజు 1 అవర్ ఎక్స్ట్రా అయినా కొంచెం కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకునవలసిందిగా కోరుతున్నాం. ఎగ్జామ్
హ్యాపీ ఆఫ్టర్నూన్. అరే జోష్ తగ్గలేదు ఇంకా. వెరీ గుడ్. మనకి ఇంకా 4 డాన్సెస్ కదమ్మా, ఇంకా స్టిల్ 4 డాన్సెస్ ఉన్నాయి. యోగా అండ్ కరాటే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మాకు చీఫ్ గెస్ట్ మేడం గారు, జడ్యూల్ మేడం గారు ఇచ్చేస్తున్నారు. బెస్ట్ అటెండెన్స్ అండ్ బెస్ట్ అకాడమిక్ ప్రైజ్ 4th and 5th క్లాస్ పెండింగ్ ఉన్నాయి. ఈ కంక్లూడ్ చేస్తే 1 అవర్లో. దయచేసి ప్రతి పేరెంట్ కొద్దిగా ఓపిక కూర్చొని పిల్లల కోసం ఒక రోజు 1 అవర్ ఎక్స్ట్రా అయినా